శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాది రాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, మనం 13వ అధ్యాయం చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం. ఇప్పటి వరకు భగవాన్ చివరి ఒక పేరు అంటే పురుష ప్రకృతి. ఈ పురుష ప్రకృతి చెప్పారు. ఏంటి? ప్రకృతి మాత్రమే వికారాలు పొందుతుంది, ప్రకృతి మాత్రమే గుణములు అంటే సత్వ రజ తమో గుణములు కలిగి ఉంటుంది. తద్వారా శబ్ద స్పర్శ రూప రస గంధ వీటికంటే భిన్నమైన ప్రపంచం అంటూ ఏమీ ఉండదు. ఇవన్నింటి కూడా ప్రకృతి నుండే ఉద్భవిస్తున్నాయి. కాబట్టి వీటన్నిటికీ కారణమేమిటి? ప్రకృతి. మరి వీటి ద్వారా సాక్షిగా వాటికి చేతనతత్వం అందిస్తూ ఈ వ్యవహారాన్ని సాక్షిగా చూస్తున్నటువంటి ఆ పురుష ఏవైతే ఉందో దానిని భోక్త అని అంటున్నారు, భర్త అని అంటున్నారు. అదేవిధంగా మనమేమనుకుంటాము? సూర్యుని యొక్క ప్రకాశం ఉంటే సూర్యుడు ఎక్కడో కొన్ని కోట్ల మైళ్ళ దూరంలో ఉన్నారు, ఇక్కడ ప్రకాశం వస్తుంది. మనమేమనుకుంటాము? ఓహో, ఈ పురుష కూడా ఎక్కడో అంతరిక్షంలో ఉన్నది, ఎక్కడో పరలోకముల నుండి సూర్యుని వలె మనకి అన్ని పోషణ రక్షణ అందిస్తున్నారు అని భ్రమపడుతుంటాం. అందుకే భగవాన్ శ్రీకృష్ణ ఏమన్నారంటే, అలాంటి డౌట్ మనకు వస్తుందని ఉపద్రష్ట అన్నారు. ఆ పరమాత్మని ఏమన్నారు? పురుషని ఉపద్రష్ట. ఉపద్రష్ట అంటే ఏంటంటే మీకు అత్యంత సమీపం, అంటే లోపల ఉంది, జరుగుతుందంతా కూడా సాక్షిగా గమనిస్తుంది. ఎందుకంటే మనకి ఈ ఉపద్రష్ట అనేది అత్యంత సమీపము. చూడండి, బల్బ్ అనేది గోడకు ఉందనుకోండి, కానీ వెలుతురు మన చెయ్యలు పెట్టామనుకోండి, మన చెయ్యంతా వ్యాపించి ఉంది. ఆ విధంగా ఈ ఎరుక, ఈ తెలివి ఏదైతే పురుష అని ఎక్కడో మీకంటే ఎక్కడో వేరుగా లేదు, అంతరాత్మ అంతర్యామిగా ఉన్నది, బాహ్యంగా సర్వవ్యాపకంగా ఉన్నది అని చెప్పడానికి ఉపద్రష్ట. అదేవిధంగా హనుమంత. హనుమంత అంటే చూసాం, మన యొక్క చూపు నేత్రం ఉంది కదా, మనమేమనుకుంటాము? మన నేత్రములతో మనము చూస్తున్నాము అని భ్రమపడతాం. అక్కడ 3 విషయాలు ఉంటాయి, గమనించాలి. ఒకటి గోలకములు అంటారు. గోలకము అంటే మాంస నేత్రమును గోలకము అంటారు. ఈ గోలకము తరువాత ఈ రెటీనా ఇవి ఉంటాయి, ఐరిస్ రెటీనా ఉంటాయి కదండి, వాటికి ఇంద్రియము అంటారు. ఇంద్రియము లోపల ఒక ఇంద్రియం సెటప్ ఉంటుంది, గోలకం వెనక ఇంద్రియం ఉంటుంది. ఆ ఇంద్రియం వెనక ఆ బ్లెస్డ్
ఏదైతే కాన్షియస్నెస్, ఎరుక, అవేర్నెస్, అది అధిష్టాన దేవత అంటారు. ఇప్పుడు నేత్రములు చూడండి, మాంస నేత్రము గోలకము, లోపలున్న ఇంద్రియము, దానికంటే వెనక అనుగ్రహిస్తున్నటువంటి అధిష్టాన దేవత సూర్య అంటారు. ఆ సూర్యుని యందు ఆ యొక్క చైతన్య ఎరుక ఎప్పుడైతే ప్రతిబింబిస్తుందో అప్పుడు మనకి ఆ ఇంద్రియం పనిచేసి ఇంద్రియం ద్వారా ఈ గోలకము పనిచేస్తుంది. అందుకే కొంతమందికి గోలకం బాగా ఉన్నప్పటికీ ఇంద్రియం లోపం వలన కానీ అది ప్రకటన కాదు. అందుకే నేత్రములు ఉన్నప్పటికీ చూడలేరు. అందువలన అన్ని ఇంద్రియములు కూడా వెనుక ఉండి ప్రేరణ అందిస్తున్నది. ఎలా? అన్ని బల్బులు వెనుక ప్రేరణగా ఆ వెలుతును అందిస్తున్న కరెంటు వలె. ఇది ఈ విధంగా మనము, అందుకే దాన్ని ఏమంటారు? అనుమంత, అన్నిటికీ అనుమతినిస్తుంది. ఈ అనుమంత ఇది కూడా చాలా మంచిది. అందువలన అనుమంత అని చెప్పారు. దాన్నే మనము చెవులకు చెవి, కన్నుకు కన్ను, ఆ ముక్కుకు ముక్కు అని, ప్రాణానికి ప్రాణము, మనస్సుకి మనస్సు అని ఉపనిషత్తులు చెప్పారు. అలా చెప్తే మనకి ఏం అర్థం కాదు ట్రాన్స్లేషన్ చదివితే. అందువలన ఇది దాని యొక్క రహస్యం అన్నమాట. అందువల్ల మనం ఏమనుకుంటాము? ఆత్మ వేరు, ఈ నేత్రం వేరు అనుకుంటాం. కానీ ఆత్మ ఈ నేత్రమంతా వ్యాపించి ఉంది. అంటే ఆత్మ అంటే పురుష అని అర్థం. ఆ పురుష ఉండడం వలనే మనము ఈ నేత్రం అంటున్నాం. లేకపోతే నేత్రం అనబడదు, అది చూడలేదు. అందువలన ఈ విధంగా మనస్సు వెనక, బుద్ధి వెనక, సకల ఇంద్రియముల వెనక ఉన్నదేంటి? ఆ యొక్క పురుషయే. ఏ విధంగా? అనుమంత. హా కాదండి, అమ్మలో ఆ అనుమంత. ఎందుకంటే కొన్ని భాషల్లో, తమిళములు అనుకోండి, అకారము హాకారం రెండు ఒకలాగే పలుకుతారు వాళ్ళు. మన తెలుగు భాష చాలా స్పష్టంగా ఉంటుంది. హా వేరు, ఆ వేరు. భర్త, భర్త అంటే మనకు తెలుసు కదండి, స్థితికర్త అంటే భరించి, పోషించి, రక్షించే వారిని భర్త అంటారు. వాస్తవానికి నిజమైన భర్త ఆ పురుష చైతన్యమే కదా. అందువలన దాన్ని భర్త, భోక్త అంటారు. సాక్షి చైతన్యాన్ని ఈ గుణములతో మమేకమైపోయి నేను పురుష అనే తెలియకపోవడం వలన భోక్త అని పిలుస్తారు. కానీ నిజానికి సాక్షి అనేది ఎటువంటి సుఖము గాని దుఃఖము గాని అంటావు. ఎందుకంటావు? సుఖమును కూడా సాక్షిగా దర్శిస్తుంది కాబట్టి సుఖము కూడా జారిపోతుంది. దుఃఖాన్ని కూడా సాక్షిగా దర్శిస్తుంటే దుఃఖం కూడా జారిపోతుంది. అందువలన మరి అజ్ఞాని ఏమంటారు? గుణాలలో జరుగుతున్న కోపమును నా కోపం వచ్చింది అంటాడు. ఏమంటారు అజ్ఞానులు? నాకు కోపం వచ్చింది అంటారు. చూసారా? మనస్సుకి కలుగుతున్న దుఃఖాన్ని, కోపాన్ని సాక్షిగా ఉన్న పురుష మీద ఆపాదించుకొని నేనే తీసుకుంటున్నాను. అందువలన నిజంగా ఈ పురుష కర్త కాదు, భోక్త కాదు. కానీ కర్త అయినట్లుగా, భోక్త అయినట్లుగా మనం అంగీకరిస్తున్నాం. అందుకే దాన్ని సంసారము, జీవాత్మ అంటారు. మరి ఆ పురుషుని ఇంకేమంటారు? మహేశ్వర. చూడండి, మహేశ్వర అంటే సర్వతంత్ర స్వతంత్ర నా సిర్పర కోయి అంటారు. తులసీదాసు రామచరిత మానసలో నారద మహర్షి ఒకసారి అంటారు ఒక సందర్భంలో, సర్వతంత్ర స్వతంత్ర నా సిర్పర కోయి అంటే సంపూర్ణమైన స్వేచ్ఛ, స్వతంత్రంగా ఉన్నాను. నా పైన ఎవరు ఎటువంటి అంకుశం పెట్టేవారు లేరు అని ఒక్కొక్కసారి ఆయన అహంకారంలో ఉంది ఒక కథ. అందువలన
మహేశ్వర్ అంటే సర్వస్వతంత్రత. చూడండి, ప్రభు ఒక రాజ్యానికి ఒక రాజు ఉంటే అందుకే ఆ రాజ్యానికి ఆయన ప్రభువు అంటారు. ఇంకా ఆయన పైన ఎవరు ఉండరు ఆ రాజ్యంలో. ఆ విధంగా ఈ యొక్క పురుష అంటే స్వతంత్రంగా ఇంక దానిపైన ఏమీ దబాబు ఉండదన్నమాట. ఇప్పుడు చూడండి, మన ఎమ్మెల్యే ఉంటారు, మనమేమనుకుంటాం, ఎమ్మెల్యేకి ఎంత స్వతంత్రతో అనుకుంటారు. కానీ ఎమ్మెల్యే పైన ఆ మినిస్టర్ ఉంటారు, మినిస్టర్ పైన ముఖ్యమంత్రి ఉంటారు, ముఖ్యమంత్రి పైన ప్రధానమంత్రులు. వీళ్ళందరూ ఎవరికి వారు స్వతంత్రం కాదు మనకు అనుకుంటాం. కానీ ఇక్కడ మహేశ్వర అంటే మొత్తం యావత్తు సృష్టి అంతా ప్రకృతి కాబట్టి ప్రకృతికి స్వామి. ఎందుకంటే ఈ స్వామి సన్నిధిలోనే ప్రకృతి చేతనం పొందుతుంది కాబట్టి ఆయనకి వేరే ఆధారము అధిష్టానం అక్కర్లేదు. స్వతంత్ర ఉనికి కలిగి ఉన్నటువంటి ఆ పురుషుని మహేశ్వర అంటారు. అందువలన గుణా గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే అని చెప్పాం. అంటే ఏంటి? ఈ పంచభూతములు ఆ పంచభూతముల్లో ఉన్నటువంటి త్రిగుణములతో అవి ఇవి కలుస్తుండేటప్పుడు ఆ యొక్క పురుష చైతన్యం ఎరుక అనేది సాక్షిగా ఉండడమే మహేశ్వర. అందువలన చూడండి, నేను ప్రకృతి నుంచి దాని గుణాల నుంచి ఎలా వేరుపడాలి, వేరుపడితే నేనే పరమాత్మ అవుతాను. సాక్షాత్ భగవాన్ చెప్పారు, నేను చెప్పడం కాదు. చూడండి, దానిని ఆ ప్రకృతి నుండి నేను వేరుగా దర్శించగలిగినప్పుడు నేనే పరమాత్మ. అలా కాకుండా ప్రకృతిలో కలుగుతున్న వికారాలు నాకే కలుగుతున్నాయి, ప్రకృతిలో గుణాల యొక్క వ్యవహారము మార్పు వలన శైలి నాకే అనుకునేటప్పుడు నేనే జీవాత్మగా ఉంటాను. అప్పుడేమవుతుంది? జీవాత్మ అంటే నాకు పుట్టినరోజు ఉంటుంది, నా వయస్సు, నా యొక్క హావభావాలు, నా హైటు, నా వెయిటు, నా కలరు, మొత్తం అంత ఒక ప్యాకెట్ వచ్చేస్తుంది మనకి, ఫ్యామిలీ ప్యాక్. కానీ ఈ గుణాలన్నీ నాకు చెందవు, అవి ప్రకృతికే చెందుతాయి అని తెలుసుకుంటే అప్పుడేమవుతారు? శివోహం. ఎందుకు? మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారము నేను కాదు అని తెలుస్తోంది. పోని నచఘ్రాణ అంటే ఇంద్రియములు కూడా నేను కాదు. పోని పంచభూతముల నచ వ్యోమ భూమిర్న తేజో అంటే ఈ పంచభూతములు కూడా నేను కాదు. మరి నేనేమిటి చెప్పాలి కదా? శుద్ధ చైతన్య పురుష చిత్తు ఆనంద స్వరూపము అంటే చిదానంద రూప శివ నేను అని చెప్పడం. చూసారా? గుణాలతో మీరు కలిసిపోతే మీరు జీవాత్మ, గుణాలను వాటి యొక్క తీరుతెన్నులను వికారాలను సాక్షిగా మీరు దర్శించినప్పుడు మీరే పరమాత్మ. అందువలన జీవాత్మ పరమాత్మ యొక్క గమ్యస్థానాలు ఏమి ఉండవు. ఎలాగంటే ఒక కెరటమునకు సముద్రం నీరుకు ఎలాగైతే ప్రయాణించడానికి దూరం మధ్య లేదో, ఒక ఆభరణమునకు బంగారమునకు కలవడానికి దూరం ఎలాగైతే లేదో, జీవాత్మకి పరమాత్మకి దూరం లేదండి. మనము మమేకం అవ్వడము, వాటితో సంఘం పెట్టుకోవడము, వాటితో అటాచ్ అవ్వడము, అది జీవాత్మ సంసారి. ఆ అటాచ్మెంట్ లేకుండా వివేకముతో నిత్యము అనిత్యము, సత్యము అసత్యము వివేకము ద్వారా ప్రకృతి అంటే వికారాలు చెందేది, నేను శుద్ధ చైతన్యం వికారం పొందను, ప్రకృతి గుణాలు కలిగి ఉంటుంది, నేను నిర్గుణ స్వరూపాన్ని. ఈ విధంగా వివేకముతో ఆ వికారం చెందేది గుణాలుగా ఉన్న ప్రకృతిని పక్కకు పెట్టగలిగి ఆ శుద్ధ చైతన్య పురుషుడు నేను అని ఎప్పుడైతే మీరు ఐడెంటిఫై చేయగలుగుతారో దానిని శివోహం. అప్పుడు జీవో బ్రహ్మ నా అపరహ, ఇంకా బ్రహ్మ కాకుండా వేరేదేమీ లేదు అని చెప్తారు. సో ఈ విధంగా గుణాలు అంటే గుణాలు లేని పరమాత్మను నాకు గుణాలు ఉన్నాయి,
అని అనుకుంటే జీవాత్మ, లేవని తెలుసుకుంటే పరమాత్మ. ఇది స్పష్టంగా చెప్తున్నారు. ఈ మాట ఎవరు చెప్పారు? మనం చెప్పడం కాదు. భగవాన్ శ్రీకృష్ణ ఏమన్నారు? పరమాత్మ ఇది ఉక్త, పరమాత్మ ఇది ఉక్త అని చెప్తారు. పరమాత్మ చెప్తున్నారు అంటే ఏంటి? జీవాత్మ ప్లస్ గుణాలు వికారాలు ఉన్నాయి కదండి. ఆ జీవాత్మ మైనస్ గుణాలు వికారాలు తీస్తే ఏమైంది? పరమాత్మ. అంటే పరమాత్మకి గుణాలు, ఈ వికారములు, ఇవన్నీ సుఖ దుఃఖాలు కలిపామనుకోండి జీవాత్మ. జీవాత్మ నుండి సుఖ దుఃఖాలు వికారాలు ఇవన్నీ మనం తీసేసామనుకోండి పరమాత్మ. అందువలన ఈ విధమైనటువంటి మనం ఎప్పుడు చెప్పాము? స్టార్టింగ్ లోనే చెప్పారు భగవాన్. ఏంటి? క్షేత్రజ్ఞ చెప్పినప్పుడు చెప్పారు, మళ్ళీ ఇప్పుడు పురుష చెప్పినప్పుడు అదే చెప్పారు. ఎలాగా? క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత, క్షేత్రజ్ఞయో జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. చూసారా? అందువలన మీరు ఒక విషయం గమనించండి. మనం ఎంత గొప్పవారమైనా, మనము శుద్ధ చైతన్య పరమాత్మ అయినప్పటికీ, మనం ఎప్పుడైతే మాసిపోయిన మకిలిలో మనం ఉంటామో, మనం పరమాత్మగా మనము తెలుసుకోవడం జరగదు. వేమన ఒక మంచి పద్యం చెప్పాడు చూడండి. మైల కోక తోడ మాసిన తల తోడ నొడలు మురికి తోడ నుండి నేని నగ్ర కులజుడైన నట్టెట్టి పిలవరు విశ్వదాభిరామ వినురవేమా. చూసారా? మాసిపోయిన బట్టలు, మాసిపోయిన జుట్టు, స్నానపానాలు చేయకుండా మురికిగా ఉన్నటువంటి, అబ్బబ్బా నేను చాలా, మాది భారద్వాజ గోత్రం అండి, మా తాతగారు త్రివేది అండి, మా నాన్నగారు ద్వివేది అండి, అయినప్పుడు అయితే అవ్వచ్చుగాక నీకు సత్యనారాయణ వ్రతం పిలవము అంటారు. ఎందుకు? ఎంత గొప్పవారమైనా ఆ శౌచము శుభ్రత లేనప్పుడు, ఆ క్రమశిక్షణ లేనప్పుడు ఎలాగైతే వాళ్ళని పట్టించుకోరు, అదే విధంగా మనము పరమాత్మ స్వరూపం పురుష అయినప్పటికీ ఈ ప్రకృతిలో ఉన్న గుణాలతో మమేకమైపోయి సుఖాలు నావి దుఃఖాలు నావి, ఈ రాగద్వేషాలతో కలిసిపోయి ఈ మాసిపోయిన బట్టలు, మాసిపోయిన జుట్టు, స్నానం చేయనటువంటి అగ్రకుల వంశములో ఉన్న వారి వల్ల అయినప్పటికీ ఎలాగైతే వారికి పట్టించుకోరో, మర్యాద ఇవ్వరో, మనము కూడా సంసారంలోనే ఉంటున్నాము. విచిత్రం. అహం బ్రహ్మాస్మి కానీ అహం జీవ అనే పరిస్థితిలో ఉన్నాము. అయితే భగవాను ఇప్పుడు చెప్పి దీన్ని మనకి కన్క్లూడ్ చేస్తున్నారు. ఏంటి? 6 విషయాలు చెప్పడం జరిగింది ఇప్పటి వరకు. ఫస్ట్ మనకు గుర్తుండాలి, క్షేత్రము క్షేత్రజ్ఞ, జ్ఞానము జ్ఞేయం, తర్వాత పురుష ప్రకృతి. ఇప్పుడు చెప్తున్నారు, యేవం వేత్తి పురుషం, ఏవం వేత్తి పురుషం, ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ, ప్రకృతిం చ గుణైః సహ, ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి, సర్వథా వర్తమానోపి, సర్వథా వర్తమానోపి న స భూయోభిజాయతే, న స భూయోభిజాయతే, న స భూయోభిజాయతే. యేవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ, ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ, ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ సర్వథా వర్తమానోపి న స భూయోభిజాయతే, సర్వథా వర్తమానోపి
न स भूयोऽभिजायते सर्वथा वर्तमानोऽपि न स भूयोऽभिजायते. ఉత్తమం. అయితే ఈ పరమాత్మ, ఈ పరమాత్మ భోక్త భర్త చెప్పాం కదా, ఎక్కడ ఉన్నది అంటే దేహేస్మిన్ అని చెప్పారు. అంటే అస్మిన్ దేహే శుద్ధ చైతన్య ఎరుకుగా ఉంటూ తద్వారా బుద్ధి మనస్సు ఇంద్రియములన్నీ చేతన పొందుతున్నాయి. అది ఎలాంటిది? పరహ. పరహ అంటే అన్నిటికంటే అతీతంగా ఉంటుంది. చూడండి, ఇక్కడ కరెంటు అనేది బల్బు కంటే, ఫ్యాన్ కంటే, ఫ్రిడ్జ్ కంటే, హీటర్ కంటే అన్నిటికీ అతీతమైనది. ఎందుకు? వాటితో కరెంటు సంబంధం లేదు, కానీ వాటి ద్వారా ఆ ఎక్విప్మెంట్లకు అనుగుణంగా ప్రకటమవుతుంది. అందువలన తిరిగే గాలి మనము కరెంట్ అనడం కానీ, ఆ వెలుతురుని కరెంట్ అనడం కానీ, చల్లదనాన్ని కరెంట్ అనడం కానీ అనలేం మనం. కానీ కరెంట్ ఏంటి? వాటన్నింటికి పరహ. ఇప్పుడు కూడా ఈ శుద్ధ చైతన్య పురుష పరహ అస్మిన్ దేహే అంటే చూడండి, ఒక కుండలో ఉన్న ఖాళీ ఆకాశం, ఆ కుండలో ఉన్నట మురికి మకిలి పవిత్రము ఈ రెండిటికి ఎలాగైతే సంబంధం లేకుండా ఉంటుందో, ఈ దేహములో కూడా ఉన్నటువంటి శుద్ధ చిదాకాశం చైతన్యము దేహము లోపల గాని మనస్సు లోపల ఇంద్రియములు కలిగే వికారాలతో సంబంధం లేకుండా అతీతంగా ఉంటుంది. దాన్నే పరహ అని చూశాం. అయితే ఇక్కడేమంటున్నారు భగవాను? ఇక్కడేమంటున్నారంటే ఈ విధంగా ఏవం అంటే ఈ విధంగా పురుషుని గురించి వేత్తి అంటే ఎవరైతే తెలుసుకుంటారో వాళ్ళకి ఏమవుతుంది? ఈ విధంగా పురుషుని యొక్క మూడు గుణములకి అతీతంగా గుణరహితంగా ఉంటూ ఆ ప్రకృతి ఎవరైతే తెలుసుకుంటారో వారు ఎటువంటి కర్తవ్య కర్మలు అంటే వర్తమానోపి ఎటువంటి కర్మలు చేస్తున్నప్పటికీ వారు మళ్ళీ జన్మించరు. చూసారా? జన్మించరంటే భూయ నా అభిజాయతే. అభిజాయ అంటే మళ్ళీ పుట్టడం, భూయ అంటే పునర్జన్మ అనేది లేదు అంటున్నారు. ఎవరైతే ఈ విధంగా పురుష ప్రకృతి ఈ రెండిటి గురించి స్పష్టంగా తెలుసుకొని నేను ప్రకృతి కాదు నేను పురుష అని ఎవరైతే స్పష్టంగా నిష్ఠతో తెలుసుకుంటారో, ఎటువంటి సంశయం లేకుండా వారు సర్వథా ఎల్ల కాలములో ఎల్ల దేశములో ఎల్లప్పుడూ నిరంతరము వర్తమాన అంటే అన్ని రకములైనటువంటి ఆ కర్తవ్య కర్మలు చేస్తున్నప్పటికీ మళ్ళీ వారికి జన్మ లేదు అంటే పునర్జన్మ లేదు. ఇది భగవాన్ చెప్పాల్సినటువంటి ముఖ్యమైన విషయం. అందువలన ఈ శ్లోకములో పురుష ప్రకృతి గురించి వర్ణన చేసి వాటి యొక్క ఐక్య జ్ఞానం గురించి రిజల్ట్ చెప్తున్నారు. అంటే మనందరం కూడా అనుకుంటాం, ఓకే స్వామీజీ, నేను ప్రకృతి గురించి తెలుసుకున్నాను, పురుష గురించి తెలుసుకున్నాను, మరి పురుషునిగా నేను తెలుసుకుంటే నాకు లాభం ఏమిటి? ఎందుకంటే ప్రతి ఒక్కరికి లాభం అవసరం. ఇక్కడ లాభం లేకపోతే మనకి ఏమీ జరగదు. అందువలన మనం ప్రతి ఒక్కరము లాభం కోసమే పని చేస్తాము. ఎన్ని తిన్నను తృప్తి లేదమ్మా, భోగజాలపు అనుభవానికి అంతు లేదన్నా, విషయ భోగం ఎంత బడిసిన చాలు అనదు పాడు మనసు, తృప్తి లేని జీవితంబున శాంతి మెన్నడు కలగదు, తత్వసారం తెలుసుకోరన్నా. చూసారా? ఈ తత్వసారం తెలుసుకుంటే మీకు తృప్తి, లేకపోతే ఎంత తిన్నను ఎంత వాడుకున్నాను ఎంత సంపాదించినను తృప్తి ఉండదు. ఎందుకు? మీరు ప్రకృతిలో పడిపోయారు ఆల్రెడీ. అంటే పురుష చైతన్యం అనే దాని నుండి ప్రకృతిలోకి జారిపోయారు, వైకుంఠపాలి గేమ్ లాగా. 99 దగ్గర నుండి 0కి కింద పడినట్టు ప్రకృతిలో మీరు పడినంతకు ఏమవుతుంది? ఎంత తిన్నను ఎంత సంపాదించను ఎంత కూడబెట్టినను తృప్తి లేదమ్మా,
భోగజాలపు అనుభవానికి అంతు లేదు. ఈ భోగం అనేది ఒక జాల్ అంటే ఒక వల. ఆ భోగజాల వలలో పడితే దానికి ఈ ఎక్స్పీరియన్స్ కి అంతు లేక అలాగ పిల్లలు చూడండి, ఒక్కసారి సెల్ ఫోన్కి అలవాటు పడ్డారా, వారు పడుకున్నప్పుడు కూడా పక్కన ఫోనే ఉండాలి తప్ప నిద్ర పట్టలేదు. అంటే ఆ అనుభవానికి ఎక్స్పీరియన్సెస్ కి దెర్ ఇస్ నో ఎండ్ అంటున్నారు. విషయభోగము ఎంత బడిసిన చాలు 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 అందట. ఏంటి ఈ పాడు మనసు? మనసు ఎందుకు పాడు మనసు అంటున్నాము? ఈ మనస్సులో రాగద్వేషాలతో కూడి ఉన్న మకిలి ఉన్నది కాబట్టి అది అనేక శృంఖలాలుగా అనేక వైపులుగా లాగుతుంది మనసు. సూర్యకిరణాలు ఎలాగైతే అన్ని వైపులు పడుతుంటే ఎలాగైతే శక్తి కోల్పోతున్నాయో, భూతద్దము ద్వారా ఒకే దగ్గర ఒక ఫోకల్ పాయింట్ దగ్గర మనం తెచ్చామనుకోండి, వాటి శక్తి అధికంగా ఉంటుంది. మన మనస్సు కూడా చల్లా చెదిరైపోయి మన ఏకాగ్రత దెబ్బతిని మన శక్తి కోల్పోతున్నాము. అందువలన ఎంత విషయభోగాలు అనుభవిస్తున్నా చాలు అనదాటి మనసు. ఎలాంటిది? ఇది అగ్ని లాంటిది. దాంట్లో ఎంత ఆజ్యం పోస్తుంటే అగ్ని ఆరుతుందండి. అందువలన నా కామ కామాన భోగేన నా ఉపశామ్యతి అంటారు. అందువలన ఇది మీరు స్పష్టంగా తెలుసుకొని చాలు చాలు అనదు ఈ పాడు మనసు. తృప్తి లేని జీవితంబున శాంతి ఎందుకుంటా చెప్తండి. త్యాగరాజ్ చెప్పారు, శాంతి లేనిది సుఖము లేదు. మనం 2వ అధ్యాయం చూసాము, అశాంతశ్చ కుత సుఖం. అశాంతిగా ఉన్నది సుఖం ఎక్కడ అన్నారు. కాబట్టి ఈ విధమైనటువంటి మనము పూర్తిగా ఆ తత్వజ్ఞానాన్ని పట్టుకోవాలి. అందువలన భగవాన్ ఏమంటున్నారు? పురుష ప్రకృతి వివేక జ్ఞానేన మోక్ష భవతి. చూసారా, మోక్షం ఎలాగ వస్తుందంటే మనకు ఖచ్చితమైనటువంటి ఒక విషయం తెలియాలి మనకి. ఈ పురుష ప్రకృతి ఈ రెండిటి మధ్య వివేక జ్ఞానం చెయ్యాలి. అరటిపండు తొక్క వివేకం మనకు తెలుసు, అరటిపండు తొక్క అక్కర్లేదు, మనం గుజ్జే తింటాం. అది బాహ్యంగా మీరు చేస్తున్నారు వివేకం. కానీ ఇది సూక్ష్మము, ఇది నాకు. ఎలాగైతే ఒక్కొక్కసారి మీరు నమ్ముతారో, మీ అందరికీ తెలిసే ఎక్స్పీరియన్స్లో ఒక్కొక్కసారి స్పెట్స్ పెట్టుకుంటాము. ఆ స్పెట్స్ మనం పెట్టుకున్నాము అనే విషయం కూడా మర్చిపోతాం. ఎందుకంటే స్పెట్స్ వేరుగా ఉన్నదనే భావన ఒక్కొక్కసారి కనిపించదు. నేను ఒక్కొక్కసారి స్పెట్స్ పెట్టుకొని స్పెట్స్ వెతుకుతుంటాను. అంటే స్పెట్స్ నేను పెట్టుకున్నాను అనే భావన మర్చిపోయామన్నమాట. స్పెట్స్ మనలో కలిసిపోయింది, మన నేత్రంలో కలిసిపోయినట్టు అనిపిస్తుంది. ఆ విధంగా మనము ప్రకృతిలో అలా మమేకమైపోతాం. ప్రకృతి మనకంటే వేరుగా ఉన్నది, శరీరం నాకంటే భిన్నంగా వేరుగా ఉన్నదని భావన ఉండదు. శరీరమే నేను అనిపిస్తుంది. అందుకే శరీరం తగ్గి కృషించిపోయిందనుకో నేను కృషించిపోయాను, శరీరం లావెక్కిందనుకో నేను లావెక్కాను అంటాం. అలాగే ఇంద్రియములు, చూపు తగ్గిందనుకో నాకు చూపు తగ్గింది. నీకు చూపు తగ్గిందా? నేత్రంకి తగ్గింది, నీకు తగ్గలేదు. నాకు వినిపించట్లేదు, నాకు కోపంగా ఉంది, నాకే కోపం వచ్చింది, నేను దుఃఖంగా ఉన్నాను, నేను రోగి. మీరు రోగియా? మీరు రోగి కానే కాదు, కానీ నేను రోగి అని మనము ఆపాదించుకుంటాము. అందువలన ఈ రెండింటి వివేకం చేసి ఎవరైతే ఏవం ఈ ప్రకారంగా వేత్తి తెలుసుకుంటారో, చూసారా చాలా స్పష్టంగా చెప్తున్నారు భగవాన్. ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో, ఎలా తెలుసుకుంటారు అంటే నేను మనశ్శరీరాలని దర్శిస్తున్నాను సాక్షిగా, నేను ఆత్మ అనాత్మల మేలు కలయికను. అంటే ఫస్ట్ ఏమనుకుంటారు? నేను శరీరమునే అనుకుంటాం, తర్వాత నేను మనస్సు శరీరం అనుకుంటాం, తర్వాత ఏమనుకుంటాము? నేను మనస్సు శరీరము అండ్ ఆత్మ రెండు కలిసి ఉన్నాను అనుకుంటాం. చివరికి ఏం తెలుసుకోవాలి? నేను మనస్సు శరీర ఇంద్రియముల్ని వాడుకున్నానే తప్ప అవి నాకు ఎటువంటి సంబంధం లేదు. నేను ఇక్కడ నుండి నెక్లెస్ రోడ్డు వెళ్ళడానికి కారు వాడుకున్నాను, అంత మాత్రం నేను కారు కాదు అని తెలుసుకోవాలి. ఈ గ్యాప్ ఎవరైతే తెలుసుకుంటారో ఏమవుతుంది? గుణై సహా అంటే ఈ శరీరము బాహ్య ప్రపంచములో గాని, శరీరములో గాని, ఇంద్రియముల్లో గాని, మనస్సులో గాని, బుద్ధిలో గాని
కలిగి ఆలోచనలు, సంకల్పాలు, సుఖదుఖాలు, ఈ యొక్క ద్వంద్వాలు, ఈ చలి, వేడి, అమ్మ చెమట పూస్తుంది, ఎండ ఎండ అన్నాము, ఇప్పుడు వర్షం పడింది, బురద బురద అంటున్నాం. ఇవన్నిటికి కూడా నాకేమీ సంబంధము లేదు. ఎందుకంటే ఈ కామ క్రోధం, నేను బట్ట తల ఉన్నది, నాకు జుట్టు లేదు, నాకు తెల్ల జుట్టు వచ్చింది, నాకు నల్ల జుట్టు లేదు, జుట్టు రాలిపోతుంది, సన్నంగా ఉన్నాను, స్థూలంగా ఉన్నాను, ఇవన్నీ కూడా పాంచభౌతికమైనటువంటి శరీరానికి సంబంధించినవి, ఇంకా ఇంద్రియములకు సంబంధించినవి, మనసుకు సంబంధించింది, కానీ నాకు సంబంధించింది కాదు అని తెలుసుకోవాలి. ఈ విషయం ఆత్మజ్ఞానం పొందకముందు మనకి తెలియదు. అందువలన ఈ వివేక జ్ఞానం పొందిన తర్వాత ఈ గుణాలు, వికారాలు, మార్పులన్నీ ప్రకృతి అయినటువంటి శరీరము, ఇంద్రియములు, మనస్సు, బుద్ధికి చెందినవి, నాకు చెందినవి కాదు. నేను ప్రకృతి కాదు. ప్రకృతి నిరంతరం మారుతున్న దాన్ని ప్రకృతి అంటారు. నేను ప్రకృతి కాదు. మరి నేనెవరు? నేను పురుషుణ్ణి. అంటే ఇన్నాళ్ళు ఉన్న అజ్ఞానం ఒక్కసారి తొలగిపోతుంది. మీరు అనుకుంటారు, ఎన్నో సంవత్సరం నుండి అక్కడ హిమాలయ కేవ్స్ లో, గుహల్లో అక్కడ పట్లు పట్టి ఆలాడుతోలాగా చీకట్లో ఉన్నది. మన వాళ్ళు అక్కడ ఉన్న జనం వెళ్ళి అక్కడ దెయ్యాలు, భూతాలు, చాకిని, డాకిని, లంకిని, కంకిని, మంకిని ఉన్నాయి అనుకుంటారు. కానీ ఒక మహాత్మా అక్కడికి వెళ్ళి ఇలా అగ్గిపెట్టి ద్వారా ఇలా అగ్గిపెట్టి తీసి ఒక క్యాండిల్ వెలిగించారనుకోండి, ఒక్కసారి చీకటంతా పోయింది. అవన్నీ పట్లు, అవి దెయ్యాలు కాదని స్పష్టమైపోయింది. చూసారా, అజ్ఞానం ఒక్కసారి తొలగిపోయింది అనమాట. అందువలన అంతకుముందు నేను లావుగా ఉన్నాను అనుకునేవారు కాస్త నా శరీరం లావుగా ఉందండి అంటారు. చూసారా, నేనే లావుగా ఉన్నాను అనే అనుభూతి జ్ఞానం నుండి నా శరీరం లావుగా ఉంది, ఎంత రిలీఫ్ అండి. నాకెంత ఫ్రీడమ్. లేకపోతే టెన్షన్, ఈ శరీరం ఎలా తగ్గించాలి, టెన్షన్, స్ట్రెస్ వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది, హార్ట్ అటాక్ వచ్చేస్తుంది, అన్ని ప్రాబ్లమ్స్. కానీ నా శరీరం లావుగా ఉన్నది కాబట్టి దానికి నేను కొంత సర్వీసింగ్, గ్యారేజ్ తీసుకుని వెళ్ళాలి. అంటే ఏదో ఎక్సర్సైజ్ చేసుకోవాలి. మీకు రిలీఫ్ ఉంది, మీకు టెన్షన్ లేదు, మానసికంగా టెన్షన్ లేదు. శరీరం ఓకే, శరీరం కొంత ఎక్సర్సైజ్ చేద్దాం, డైట్ మెయింటైన్ చేద్దాం, చిన్నపాటి ఎక్సర్సైజ్ చేద్దాం అనుకోండి. కానీ నేనే లావు ఎక్కిపోయాను కానీ ఎంత ప్రమాదం అండి ఆ టెన్షను. మై గాడ్, నేను లావు ఎక్కిపోయాను. ఈ మానసికంగా, శారీరకంగా రెండు టెన్షన్స్ అయిపోయి ఆ వ్యక్తికి తృప్తి, శాంతి అనేది కలగదు. అందువలన ఇప్పుడు మనకు స్పష్టత ఎలా వచ్చిందంటే, నమే ద్వేష రాగౌ నమే లోభమోహౌ మధో నైవ మే నైవ మాత్సర్య భావః న ధర్మో న చార్థో న కామో న మోక్షః చిదానంద రూప శివోహం. నాకు ద్వేషము లేదు, నేను ద్వేషాన్ని కాదు. నాకు లోభము లేదు, నేను లోభము కాదు. నాకు మదము లేదు, నేను మదాన్ని కాదు. నాకు మాత్సర్య భావం లేదు, నేను మాత్సర్య భావాన్ని కాదు. నాకు ధర్మ, అధర్మము, పుణ్య పాపాలు కూడా నేను కాదు, నాకు లేవు. నాకు బంధనము లేదు, మోక్షము లేదు. నాకు బంధనం అక్కర్లేదు, నాకు మోక్షం అక్కర్లేదు. మోక్షం ఎవరికి కావాలి? ఎవరికి బంధనం ఉంటే వారికి మోక్షం కావాలి. ఎవరికి బెయిల్ ఇవ్వాలి? ఎవరు జైల్లో ఉంటే వారికి బెయిల్ ఇవ్వాలి. జైల్లో వెళ్ళినవారికి బెయిల్ ఎందుకండి? కాబట్టి మీరు ఎప్పుడూ సంసార బంధనములు లేరు కాబట్టి మీకు మోక్షం అనేది కూడా లేదు. ఎందుకంటే ఆత్మలో బంధనము లేదు, మోక్షము లేదు. సూర్యుని యందు పగలు లేదు, రాత్రి లేదు. భూమికే పగలు రాత్రులు మనకే ఉంటాయి తప్ప సూర్యుని యందు పగలు రాత్రులు ఉండవు. ఈ విధంగా ఇప్పుడు మీరు చెప్పండి, దీనికి రాగద్వేషాలు, లోభమోహాలు, మదమాత్సర్యాలు నాకు అంటవు, నేను వాటికి సంబంధం లేదు. మరి నేనెవరు? నేను చిదానంద రూప శివస్వరూపాన్ని. మరి ఇది తెలుసుకున్నాం, బాగానే ఉంది. స్వామీజీ క్లాసులో ఉన్నంత వరకు సూపర్, బ్రహ్మాండం, నాకు అర్థమైపోయింది, నేను శివ.
కానీ క్లాస్ అయిపోయిన తర్వాతే అర్థమవుతుంది నేను శివ కాదు అని. మరి ఎలా అంటే కేవలము తెలుసుకోవడం మాత్రమే కాదు, దానిలో నిలబడాలి, జీవించాలి, మీ నరాల్లో జీర్ణం అవ్వాలి ఈ తత్వం. మరి దానికి మనం ఏం చేయాలి? నిధిధ్యాసనం చేయాల్సిందే. అందుకే 15 రోజులు క్లాసు ముందు, 15 నిమిషములు క్లాసు ముందు ప్రతిరోజు మనము ఈ నిధిధ్యాసనం చెప్తున్నాం. దాన్నే గైడెడ్ మెడిటేషన్ అంటాం. ఎందుకంటే మీరు ఎంత తెలుసుకున్నారనేది ఇక్కడ పాండిత్యం ప్రదర్శన కాదు. మీరు తెలుసుకున్నది మీ స్వాభావికంగా న్యాచురల్ థింగ్స్ విల్ హ్యాపెన్ న్యాచురల్లీ అంటారు. అది మీరు ఎటువంటి షాక్ గురైనా మీ వ్యవహారంలో మీరు తొందరగా దాని నుంచి బయటపడాలంటే ఈ నిధిధ్యాసనం ద్వారా వచ్చినటువంటి నిష్ఠ మీకు అంత అవసరం. చూడండి, ఈ యొక్క నిధిధ్యాసనం ద్వారా మీరు ఈ నిష్ఠ గనక మీరు జీర్ణించుకోగలిగితే మీరు సాక్షాత్తు శ్రీకృష్ణ వలె లీలలు చేస్తారు. ఇందులో ఎటువంటి సందేహం లేదని సాక్షాత్తు శ్రీకృష్ణ ప్రతిజ్ఞ చేశారు భగవద్గీతలో. ఆ ప్రతిజ్ఞ నిజంగా మీరు గౌరవించి మీరు శ్రద్ధాభక్తితో విశ్వసిస్తే, శ్రీకృష్ణుని మీరు విశ్వసిస్తే ఈ శ్రీకృష్ణు వల్ల లీలలు చేస్తారు. అందువలన దీనికి ఎటువంటి సందేహం లేదని ఆయన చెప్పారు. అప్పుడేమవుతుంది చెప్పండి? మనకి ఇక్కడ చిన్న ప్రమాదం ఉంది. నేను గీత తెలుసుకున్నా కాబట్టి బయటికి వెళ్ళి మీరు ఎప్పుడు పుట్టారండి, నేను పుట్టలేదండి అని అనకూడదు. మీకు ఏమైనా ఫామ్ ఫిల్ చేయాలనుకోండి, మీ డేట్ ఆఫ్ బర్త్ ఏం రాస్తారు మీరు? నా జాయతే నంబరియతే, నేను పుట్టలేదు, నేను మరణించినంటే వాళ్ళందరూ మీకు వీళ్ళకేదో తేడా వచ్చింది ఎర్రగడ్డ హాస్పిటల్ తీసుకెళ్ళమంటారు. అందువలన వ్యవహారంలో మనం చాలా జాగ్రత్తగా ఎస్ నా డేట్ ఆఫ్ బర్త్ అండి, పలాయన తేదీ, పలాయన నెల, పలాయన సంవత్సరం, ఓకే యు రైట్ ఇట్. మరి మీ అడ్రస్ ఎక్కడండి? నేను సర్వవ్యాపి అండి, నాకు అడ్రస్ ఏంటి? నేను సర్వవ్యాపకం అన్నారనుకోండి, ఇదేదో మతలబ్ తేడా అనుకుంటారు. ఈ తేడా ఎక్కడ ఉండాలి? వ్యవహారంలో ఉండేటప్పుడు మా ఇల్లు ఆర్టీసీ క్రాస్ రోడ్డు, మరి నిధిధ్యాసంలో నాకు ఇల్లు ఏంటండి బాబు, మొత్తం సృష్టి నాలో వచ్చింది, సృష్టి స్థితి లయకి నేను కారణమని మీ భావనలో ఉండాలి. వ్యవహారంలో మా ఇల్లు ఆర్టీసీ క్రాస్ రోడ్డు, నేను పలానా రోజు పుట్టాను, ఇవన్నీ ఉంటాయి వ్యవహారంలో. అందువలన చాలా అలర్ట్గా ఉండాలి మనము. అందుకే చాలా మంది ఈ తత్వాన్ని వ్యవహారంలో తీసుకొచ్చి రెండు మిక్సీ చేసేస్తున్నారు, కిచిడి. అందుకే భగవద్గీత అన్నా వేదాంతం అన్నా సామాన్యులు భయపడుతున్నారు. ఇది మనకు వద్దు, ఇది ఉంటే మన ఇల్లు గడవదు, మన భార్య భర్త మన పిల్లలు అన్ని కూడా సంబంధాలు పోతాయి అని భ్రమలో ఉన్నారు. ఏవి పోవు, మరింత పటిష్టమవుతుంది ఆత్మస్వరూపంగా. ఈ జ్ఞానం ఉంటే ఈరోజు వసుదైవ కుటుంబకం అని కేవలము శ్లోకాలు చదవడమే కాదు, నిజమైన వసుదైవ కుటుంబకం ఉండేది. అలాంటప్పుడు ఈ యుద్ధాలు ఎందుకు? ఈ యుద్ధాల వలన వస్తున్నటువంటి ఈ కాలుష్యం ఎందుకు? అనేక కెమికల్స్, పెస్టిసైడ్ వలన ఈరోజు మనం పడుతున్నటువంటి రోగాలు, ఈ బారిని చూసారా? హాస్పిటల్ బిజీ. ఇప్పుడు ఎక్కడి డిమాండ్ లేకపోయినా హాస్పిటల్ ఫుల్ ఉంటున్నారు. ఈ కరోనాలు చూడండి, ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే మనలో ఉన్నటువంటి ఒక నెగ్లిజెన్స్, ఒక లోబి, గ్రీడి. ఈ డెవలప్డ్ కంట్రీస్ అనే పేరుతో వాళ్ళు తయారు చేసినటువంటి ఆయుధాలు, అణుబాంబులు, ఆటం బాంబులు, కెమికల్స్, ఈ అన్నిటి వలన మొత్తం మన యొక్క ఈ సృష్టి యొక్క సమతుల్యత దెబ్బతింది. గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ చేంజ్, ఇవన్నీ కూడా ఓజోన్ పొర చిల్లి రంధ్రం పడింది, హోల్ ఏర్పడింది. ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? మన యొక్క గ్రీడి, మన స్వార్థం. ఈ దేశాల వాళ్ళ స్వార్థం వలన వారికి అనుగుణంగా ఇలా చేసి ఇలా తయారైంది. కాబట్టి ఈ యొక్క వేదాంతం భగవద్గీత వలన లాస్ లేదండి, అది భయం, భ్రమ. అలా సృష్టించారు, అలా తయారు చేసి పెట్టారు. కాబట్టి ఇప్పుడు మీరేమనుకుంటారు? బయటకు వచ్చేటప్పుడు నేను పలానా కృష్ణారావు, రామారావు. మీరు ఒక్కసారి మీకు ఎప్పుడు టైం దొరికితే అప్పుడు గ్రీన్ రూమ్కి వెళ్తారు. చూడండి, మనకి సినిమాల్లోను, డ్రామాల్లోను బయటకు వస్తారు. ఆయనేమో పెద్ద ధనవంతుడు అవ్వచ్చు, పెద్ద యాక్టర్ అవ్వచ్చు, ఆయన ఎంజీఆర్, ఎన్టీఆర్ అవ్వచ్చు, లేకపోతే ఏఎన్ఆర్ అవ్వచ్చు. కానీ బిచ్చగాడిగా వేషం వేసేటప్పుడు చాలా సీరియస్గా ఆ బిచ్చగాడి క్యారెక్టర్ పండాలి, హిట్ అవ్వాలి.
అబ్బే నేను పెద్ద క్యారెక్టర్ పెద్ద హీరోనండి, నేను బిచ్చగాడికి వేసినప్పుడు కూడా బాగా యాక్ట్ చేయలేదు అనుకోండి, ఫెయిల్ అవుతుంది, ఫ్లాప్. మనము కూడా ఈ జీవితములో ఒక క్యారెక్టర్ తీసుకుని వచ్చాం, భగవంతుని యొక్క జగన్నాటకములో మనం ఒక పాత్రదారులుగా వచ్చాం కాబట్టి శరీరంతో ఈ పాత్రను మనం పండించాలి. మీకు ఎప్పుడైతే పాత్ర నుంచి బయటకు వస్తారో, ఎలాగైతే హీరో నేను పలాని హీరోని ఎలాగైతే గుర్తు చేసుకుంటాడో, మనము కూడా దాన్నే గుర్తు చేసుకోవాలి. ఏంటి? మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం నచ శ్రోత్ర జివ్వే నచ ఘ్రాణ నేత. చూసారా, వ్యవహారంలో వెళ్ళేటప్పుడు మీరు వ్యవహారంలో అంతా చేస్తారు, కానీ మీకు సమయం వచ్చినప్పుడు ఆ లోపల మీ స్వరూపాన్ని గుర్తు చేసుకుంటారు. మీ స్వరూపం గుర్తు చేసుకుంటే మీకు అలసట పోతుంది. మీరు చూడండి, ఒక్కొక్క వ్యక్తి 18 గంటలు 24 గంటలలో 18 గంటలు 20 గంటలు కూడా వాళ్ళు చేస్తుంటారు డైనమిక్గా. ఎలా చేయగలుగుతున్నారు? ఆ ఈశ్వర శక్తి చేస్తుంది, వాళ్ళు చేయట్లేదు నిజానికి. ఈ విధంగా మనం తెలుసుకుంటే వారు ఏమవుతుంది చెప్పండి? సర్వథా వర్తమానోపి అంటే ఎల్లవేళలా నువ్వు ఏ పాత్ర ధరిస్తున్నా కూడా దాన్ని మానేయాల్సిన అవసరం లేదు. చాలా మంది ఏమనుకుంటారండి, అవునండి మీరు సన్యాసులు, మేమేం అన్ని మానేసి మీ సన్యాసులు తెలవద్దు. మీరు రావద్దండి బాబు, ఏం మార్చక్కర్లేదు. బ్రహ్మచారిగా ఉండేవాడు బ్రహ్మచారిగానే ఉండొచ్చు, గృహస్థులుగా ఉండేవాళ్ళు గృహస్థులుగానే ఉండొచ్చు, వానప్రస్థులుగా ఉండేవాళ్ళు వానప్రస్థులుగా ఉండొచ్చు, సన్యాసిగా ఉండేవాడు సన్యాసిగానే ఉన్నని. ఎందుకంటే మీరు బయట వేషధారణలు మార్చినంత మాత్రాన, కట్టు బొట్టు జుట్టు ఇవి మార్చినంత మాత్రాన ఎటువంటి మార్పు ఉండదు. అందువలన లోపల ఫస్ట్ మీ మానసికంగా మీరు సన్యాసిగా ఉండాలి, అప్పుడు ఆటోమేటిక్గా బయట కూడా మార్పు వస్తుంది. అందుకే భావాద్వైతం సదా కుర్యాత్ క్రియాద్వైతం న కరిచేత్ అద్వైతం త్రిషు లోకేషు నాద్వైతం గురునా సహ. ఇది చాలా పెద్ద పెద్ద యోగులు ఋషులు చెప్తారు ఈ శ్లోకాన్ని. చంద్రశేఖర పరమాచార్య మన కంచి పీఠాధిపతి, ఆయన కూడా తన సత్సంగాల్లో ఈ శ్లోకాన్ని చెప్పారు చాలాసార్లు. ఏంటి శ్లోకం అంటే, భావ అద్వైతం. నేను పురుష చైతన్యం ఏదైతే మనం చెప్పామో ఆ లక్షణాలు, నిర్గుణము నిర్వికార శుద్ధ చైతన్య స్వరూపము, ఉపద్రష్ట హనుమంత భర్త భోక్త మహేశ్వర పరహ ఏదైతే చెప్పామో ఇది నిరంతరం మీ భావనలో నిధిధ్యాసన స్వరూపంలో ఉండాలంట. మరి వ్యవహారంలో మనం పనిచేస్తున్నప్పుడు దాంట్లో ఇది పెట్టవద్దు, మిక్స్ చేయొద్దు దయచేసి అంటున్నారు. ఎందుకు? అద్వైత పురుషతత్వం అనేది సత్యం 3 లోకాల్లో. ప్రకృతి అనేది వచ్చిపోయేదే, కానీ ప్రకృతిలో మీరు పని చేస్తున్నప్పుడు ఇది మిక్స్ చెయ్యకండి. అదేవిధంగా గురువు చెప్పిన తత్వాన్ని గురువు మీద మనము ప్రయోగించకూడదు. దాన్ని భస్మాసుర ఫార్ములా అంట సూత్రం. భస్మాసుర రాక్షస తపస్సేసి శివుణ్ణి మెప్పించి సాక్షాత్ దర్శనం పొందాడు. వరం కోరుకోవచ్చ అంటే ఏమి కోరాలి? ఏదో ఒక మంచిది కోరుకోవాలి. ఆయన ఆ మూర్ఖుడు, నేను ఎవరి తల మీద చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవుగాక అలాంటి వరం ఇవ్వమని అడిగాడు. ఇదేం పిచ్చి వరం అని భగవాన్ ఆలోచించి ఇక చివరికి ఏమి చేసేది లేక తథాస్తు అన్నాడు. పోనీ తథాస్తు అంటే ఆ మూర్ఖుడు వెళ్ళి ఎక్కడో ప్రయత్నించాలి కదా, ఇది పని చేస్తుందా లేదని భగవాన్ మీదే చేయి పెట్టాలనుకున్నాడు. చూసారా? అందుకే మీరు ఏ గురువు ద్వారా అయితే ఈ తత్వాన్ని తెలుసుకున్నారో, ఆత్మతత్వం అంటే గురువు లోపల గురువు హృదయస్థములో వెలుగుతున్న ప్రకాశం చైతన్యమే నా హృదయస్థములో వెలుగుతుంది. కెరటము లోపల ఉన్నటువంటి H2O నీరే సముద్రముకి ఉన్నది అని తెలుసుకున్న తర్వాత గురువు దగ్గర మీరు, గురువు గారు ఇన్నాళ్ళు మీరు పైన కూర్చున్నారు, మీరు మాకు పాఠాలు చెప్పారు, లెట్ ఫర్ చేంజ్ మూమెంట్, మీరు కింద కూర్చోండి నేను పైన కూర్చుంటాను అని మనం అనకూడదు. ఇక గురువేంటి నేనేంటి ఇద్దరు ఒకటే కదా, ఓకే హలో హరి ఓం కాకుండా చెప్పండి ఏంటండి అని మాట్లాడకూడదు దురుసుగా. ఎందుకు? గురువు ఎప్పుడు కూడా వ్యావహారికంగా పైన ఉండాలి, శిష్యులు కింద ఉండాలి. దాన్ని ఆ కృతజ్ఞత ఎప్పుడు మనము మర్చిపోకూడదు. ఆ గ్రాటిట్యూడ్
అందుకే శాస్త్రంలో ఏం చెప్పారంటే కృతజ్ఞ నాస్తి నిష్కృతి అన్నారు. మనం ఎన్ని తప్పులు చేసినా ప్రాయచిత్త కర్మలు ఉన్నాయంట, కానీ కృతజ్ఞత హాని చేసిన వాళ్ళకి ప్రాయచిత్తము లేదు. అంతటి ఘోరం అనమాట అది. సో ఈ విధంగా అలాగ ఎవరైతే తెలుసుకుంటారో, ఒక ముక్కలో చెప్పాలంటే భాష్యంగా మనము ఏమి మార్పులు చేర్పు చేయక్కర్లేదండి. మరి ఎక్కడ మార్పు కావాలి? అంతరంగంగా మనకి మార్పు వస్తే చాలు. అలా ఈ జీవితమే ఒక షో, ఒక సినిమా. అలాగే మీరు ఎప్పుడైతే తెలుసుకుంటారో నా భూయ అభిజాయతే, మళ్ళా పునర్జన్మ ఉండదు. అయితే మీరు చెప్పండి, పునర్జన్మ ఎవరైనా అడిగారు అనుకోండి, స్వామీజీ మీకు రీబర్త్ ఉందా, మీకు పునర్జన్మ ఉందంటే ఏం చెప్పాలి నేను? ఒక్క నవ్వు నవ్వుతారు నిజంగా జ్ఞానులు. పునర్జన్మ లేదని అనరు వాళ్ళు. ఏమంటారు మరి? నాకు ఈ జన్మే లేదు, ఇక పునర్జన్మకి ఎక్కడదండి? మరి ఈ జన్మ ఎవరికి వచ్చింది? శరీరం పుట్టింది. మరి మీరా? నేను ఎప్పుడు పుట్టలేదు. ఓ, అంటే ఇప్పుడే నేను పుట్టకపోతే పునర్జన్మ ఇంకా నాకు ఎలా ఉంటుందండి? చూసారా? అందుకే ఈ జన్మ పునర్జన్మలు కూడా ఒక వ్యావహారికంగా ఒక మొదటి స్టెప్ ఆరంభంలోనే తప్ప, మీరు చివరి ఆ క్షణములో, చివరి ఆ నిష్టలో మీకు వెళ్ళినప్పుడు మీకు అసలు ఈ జన్మే లేదు, ఇంక పునర్జన్మ ఎక్కడండి? అందువలన ఇంతకీ జన్మ అంటే ఏమిటి? జన్మ అంటే మీకు ఒక విషయం చెప్తాను చూడండి. ఆ ఫిలమెంట్ గాజు బల్బు కలిగితే ఎలాగైతే బల్బు అయిందో, ఈ మనస్సు బుద్ధి అనే సూక్ష్మ శరీరము, ఈ స్థూలంగా ఉన్నటువంటి మాంసము, ఈ స్థూలము, ఈ రెండు కలిస్తే జన్మ. ఈ స్థూల శరీరం నుండి ఈ ఫిలమెంట్ అనే సూక్ష్మ శరీరం విడిపోయింది అనుకోండి, మరణం. అందుకే చూడండి, ఈ స్థూల శరీరం అనే దీన్ని వస్త్రంతో పోల్చారు భగవాన్ శ్రీకృష్ణ. చూసారా? అందువలన వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ అని చెప్పారు. ఈ స్థూల శరీరం అనేది వస్త్రముతో సమానము. చిరిగిపోయిన వస్త్రం ఎలాగైతే విడిచిపెట్టి కొత్త వస్త్రం ధరిస్తామో, ఇక పనికిరానటువంటి ఈ శరీరం పంచభూతాల్లో కలిసిపోయిన తర్వాత ఈ సూక్ష్మ శరీరం మనస్సు వెళ్ళి కొత్త శరీరాన్ని పొందుతుంది. కొత్త శరీరం పొందినప్పుడు జన్మ, శరీరాన్ని విడిచిపెడితే మరణము. మీరేమైనా పోతున్నారా? ఇప్పుడు మీరు ఎప్పుడు పుట్టడం లేదు, మరణించడం లేదు. యాజ్ ఆత్మ ఈ రెండింటి కంటే అతీతం. దీన్ని తెలుసుకున్న వారు ఇంకేమవుతుందండి? వాళ్ళకి నిరంతరము ఒక స్వేచ్ఛ పొందుతారు. అంటే ఎటువంటి కలత కానీ, ఎటువంటి ఆందోళన కానీ, అలజడి కానీ, టెన్షన్ కానీ, ఈ హార్ట్ అటాక్స్ కానీ, ఈ బీపీలు కానీ ఇవి రావు. సాధారణంగా రావు. ఎందుకు రావు అంటే, మీకు ఒకవేళ వచ్చినా మీకు మీ శాంతికి ఎటువంటి డోకా లేదు. మీకు బాండ్ రాసి సంతకం పెట్టి ఇచ్చారు కృష్ణ పరమాత్మ. అందుకే మీరు మహాత్ములు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. రమణ మహర్షికి ఈ చేతికి క్యాన్సర్ వచ్చింది. ఆయన ఎటువంటి మందు కూడా తీసుకునేవారు కదా. లోపల డాక్టర్లు వచ్చి చాలా పరీక్షలు పెట్టారు. ఆయన అనుకునేవాళ్ళు, ఈయన నటిస్తున్నాడు, బాధ కలుగుతున్నా, పెయిన్ కలుగుతున్నా పెయిన్ లేనట్టుగా ఈయన నటిస్తున్నాడు అని డాక్టర్లు చాలా మంది ప్రయత్నించేవారు అన్నమాట. నిజంగా ఏంటి అసలు వాస్తవం తెలుసుకోవడానికి. ఆయన అనేవాడు, మీరు ఏదైనా చెయ్యాలంటే బయట చెయ్యికి చెయ్యండి, లోపలికి ఏమీ ఇవ్వద్దు అనేవాడు రమణ మహర్షి. ఆ విధంగా రామకృష్ణ పరమహంస కూడా ఆయన గొంతులో క్యాన్సర్ వస్తే ఎప్పుడైతే శరీరం అనే భావనలు ఉండేటప్పుడు బాధపడేవారు ఆయన. ఎప్పుడైతే శరీరం అనే ఆ తాదాత్మ్యం విడిచిపెట్టి నేను పురుష చైతన్యాన్ని అని తాదాత్మ్యం ఉన్నప్పుడు ఆయన నవ్వుకునేవాడంట. మిగతా వాళ్ళందరూ చూసి బాధపడేవాడు, కానీ ఆయన నవ్వుతూ ఉండేవాడు అనమాట. చూసారా? ఒక షిఫ్ట్ అనమాట. పురుష ప్రకృతి ఉండేటప్పుడు మనము సమ్మిడి దెబ్బలు మనకు తప్పవు. ఎందుకు? అగ్ని వెళ్ళి ఇనుముతో సాంగత్యం చేస్తే ఇనుముకు తగిలే దెబ్బలు కూడా అగ్నికి తగులుతాయి. ఇనుముకి మనం కొట్టాలని ప్రయత్నిస్తాడు వడ్రంగి. ఆ కంసాలు ఏం చేస్తాడండి, ఇనుము మీద మంచి వంచాలని దాన్ని అగ్గిలో వేస్తాడు. అప్పుడేంటి, బాగా వేడెక్కిన తర్వాత కొడతాడు. ఇనుము కొడుతున్నాడు యాక్చువల్గా, కానీ ఇనుము పైన ఏంటి, అగ్ని మెరుస్తుంది. అబ్బా నాకు కొడుతున్నాడు ఎందుకు అని అగ్ని అంటుంది. మరి నీ తప్పు. ఎందుకు? నువ్వు ఇనుముతో సాంగత్యం చేస్తున్నావుగా. అందువలన ఈ ప్రకృతి అనే ఈ ఇనుముతో
ఈ చైతన్యం అనే అగ్నిగా ఉన్న నేను ప్రకృతి అనే ఇనుముతో కలిసిపోయి ఉన్నాను. ఇప్పుడు మమేకం అయిపోయినాను. మీది తినాలి, మాది తినాలి, కలిసిపోయాను. కలిసిపోవడం ఏమవుతుంది? ప్రకృతిలో కలుగుతున్నటువంటి సమ్మెడి దెబ్బలు పురుషుగా ఉన్నటువంటి నాకు ఎటువంటి సంబంధం లేదు మొర్రో అంటే నాకు తగులుతుంది. చూసారా? ఇద్దరు స్నేహితులు ఉంటారు. ఒకడేమో తెలియకండి దొంగ పనులు చేస్తుంటాడు. మంచివాడు వెళ్ళి కూడా బుక్ అయిపోతుంటాడు అనమాట. వాడికి కూడా ఎఫ్ఐఆర్ బుక్ చేస్తాం, వాడు కూడా కోర్టుకి వెళ్ళాలి. ఇదే సేమ్. అందువలనే మన శాస్త్రంలో దుస్సంగం చెయ్యరాదు. 3 నియమాలండి. బ్యాడ్ కంపెనీ ఉండొద్దు. అంటే బ్యాడ్ పీపుల్ అంటే ఏంటంటే మీకు మంచి పవిత్రమైనటువంటి ఆధ్యాత్మిక భక్తి విషయాలు తప్ప మిగతావన్నీ మాట్లాడతారు. వారితో మీరు సాంగత్యం చెయ్యొద్దు. 2వ పాయింట్, బ్యాడ్ కంటెంట్ని విడిచిపెట్టాలి. అంటే పనికిరాని సీరియల్స్, పనికిరాని మ్యాగజైన్లు ఉంటాయి కదండి, నవలలు అని ఏనికి పనికిరాని ఉంటాయి. ఇలాంటివి చూడడం కానీ చదవడం కానీ చేయడము మానేవేయాలి. 3వ పాయింట్, బ్యాడ్ ఫుడ్, జంక్ ఫుడ్, ఆయిలీ ఫుడ్, సాల్టీ ఫుడ్, మొత్తము స్వీటు సాల్ట్, మొత్తం స్పైసీ, ఈ యొక్క బర్గర్స్, పిజ్జాస్ ఇవన్నీ వచ్చాయి కదండి మొత్తం పాడు చేయడానికి. సో ఇలాంటి ఫుడ్ అనేది మనము విడిచిపెట్టాలి. ఈ 3 విడిచిపెట్టకపోతే మీరు తపస్సు చేయలేరు. తపస్సు లేనిది సత్యాన్ని తెలుసుకోరు. సత్యాన్ని తెలుసుకోకపోతే శాంతి లేదు. శాంతి లేనిడికి ఇంక మోక్షం ఏంటి? పుస్తకాల్లో ఉంటుంది మోక్షం, మీకు అనుభవంలోకి రాదు. అందువలన ఈ విధమైనటువంటి ఎప్పుడైతే తెలుసుకుంటారో వారికి కలిగే ఆ యొక్క లాభాలు భగవాన్ చెప్తున్నారు. అదేవిధంగా ఆ సాధనలు ఎలా చెయ్యాలి, ఆ సాధనల ద్వారా కలిగే లాభాలు, ప్రయోజనాలు చెబుతున్నారు. అంటే 25వ శ్లోకం నుండి 35వ శ్లోకం వరకు ఈ యొక్క జ్ఞాన సాధనలు, దాని వల్ల కలిగే ప్రయోజనము చెప్పబోతున్నారు. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.